మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వ దీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 31వ తారీఖు మే నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, యెహోవాని ఆశ్రయించుడి, యెహోవా మీద ఆధారపడి బ్రతుకుడి, యెహోవాని ఆశ్రయించి ఆయన సన్నిధిలో నిత్యము వెతుకుడి అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో ఎవరి సహాయం కొరకు ఎదుగుతున్నావు? ఎవరు సహాయం చేయాలని ఆశిస్తున్నావు? ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు? ఎవరు సహాయం చేయట్లేదు అని నీవు ఎందుకు కృంగదీసుకుంటున్నావు? సహాయం చేసువాడే అంటున్నాడు, నిత్యము ఇనుకు పొద్దాక ఇనుకుతూనే ఉండు. ప్రతి అవసరత, ప్రతి అక్కర నిమిత్తము ఆయన మీద ఆధారపడి బ్రతకటం నేర్చుకోమని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాసములో చివరి దినం ఇది. మే నెలలో చివరి రోజు. గత కాలం వరకు నీ జీవితంలో వారి మీద ఆధారపడిన బ్రతికిన జీవితం ఇదైతే, యేసయ్య ఈ ఉదయకాలమందు నీకు తెలియచేస్తున్నటువంటి మాట, ఆయన మీద ఆధారపడు, ఆయనను ఆశ్రయించు. ఆయన మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించితే, దేవుణ్ణి నమ్ముకుని చెడిపోయినటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. దేవుడు నమ్ముకున్నాను అని భ్రమలో వారిని వారు నాశనం చేసుకున్న వారు ఉన్నారు తప్ప, దేవుణ్ణి నమ్ముకుని పాడైపోయినటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయనను నమ్ముకుని ఆయన చెప్పిన ప్రతి మాట వింటూ బ్రతికితే ఆయన దీనులను లేవనెత్తును, కృంగిపోయిన వారిని స్థిరమైనటువంటి స్థితిలో వారిని నిలబెట్టువాడు దేవుడు. సహోదరుడా, సహోదరి, ఆయన చెబుతున్నటువంటి మాట విని ఆయన మీద ఆధారపడి నిత్యము నీ అక్కర, నీ అవసరత ఆయనలో దొరుకునట్లు పొందునట్లు ఆయన మీద ఆధారపడి ఆయనతో నీ సావాసం ముందుకు కొనసాగు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు ప్రభా, నీ బిడ్డలైన వారు అందరూ ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితముల్లో దేవా నాయనా, నీ మీద ఆధారపడి బ్రతికి ఆశీర్వాదాలు పొందుకుని కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడునో ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి వెంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.